గత జగన్ ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములు అమ్మేందుకు చీకటి జీవో 243 తీసుకొచ్చింది. విశాఖ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని భూములను అమ్మేసింది. మరి కొన్నిటిని తాకట్టు పెట్టింది. నాడు ఈ జీవోపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం జీవో 243 రద్దుపై దృష్టి సారించే లోపే కొందరు అధికారులు జగన్ బాటలో నడుస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, విశాఖలో విలువైన ప్రభుత్వ భూములను బేరం పెట్టారు. ఇందులో పాఠశాలల స్థలాలు కూడా ఉన్నాయి. అమ్మకం ప్రక్రియలో విశాఖ నగర పాలక సంస్థ ముందు వరుసలో ఉంది. సంపద సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతూ ఉంటారు. అప్పులు తగ్గించి సంపద సృష్టించడం ఏపీ విజన్ అని ఇటీవల ప్రకటించారు. కానీ విలువైన సంపదను అమ్మే ప్రయత్నాల్లో కొందరు అధికారులు మునిగిపోయారు. విలువైన ఖాళీ భూములు అమ్మేస్తే ఎంత సొమ్ము వస్తుందో లెక్కలు వేస్తున్నారు. 2021లో నాటి ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన చీకటి జీవో 243ను వారు ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. నాడు విలువైన భూములను అమ్మేందుకు జగన్ సర్కార్ ప్లాన్ వేయగా ఇప్పుడు ఆ అధికారులు అమలు చేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా జిల్లాలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను తెగనమ్మడానికి సిద్దమయ్యారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు ఇలా ఆయా విభాగాల పరిధిలో అమ్మకం ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ, గుంటూరు జిల్లాల పరిధిలో మొదలైంది. త్వరలో కృష్ణా జిల్లా పరిధిలో విజయవాడలోని స్థలాలు అమ్మేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. అమ్మకానికి పెడుతున్న జాబితాలో ప్రభుత్వ పాఠశాలల భూములు కూడా ఉన్నాయి.